TSBSc Group 1 Mains explanation class. Okay, let's start the explanation class related to GS2 Unit 3 Indian History part లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ చూడండి, yesterday I gave you 3 questions. Number 2 questions from the Unit 3 of the GS2. Okay, and 1 dynamic questions from the yesterday's 1 dynamic question from the yesterday's Eenadu editorial article that is mainly related to science and technology question. Okay, let's discuss about the first this history questions, 2 questions related to Unit 3. Number 1 question: though the British claimed that they had transformed India with modern transportation and communications development, though the British claimed that they had transformed India with the modern transportation and communication development, they had consciously used them as part of their grand strategy to loot India. Analyze తెలుగులో బ్రిటిష్ పాలకులు తాము భారత్ను ఆధునిక రవాణా మరియు కమ్యూనికేషన్ ద్వారా రూపాంతరం చెందించామని చెబుతున్నా వాటిని వారు తమ యొక్క ముఖ్య లక్ష్యమైన భారత్ను దోసుకోవడం అనే ఒక పెద్ద వ్యూహంలో భాగంగానే అభివృద్ధి చేశారు. విశ్లేషించండి. ఇక్కడ మీకు ఏంటంటే ఇట్స్ అపియర్స్ టు బి వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. మీరు ఇక్కడ ఏంటంటే విశ్లేషణ చేయడం ప్రధానం. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రతి విద్యార్థికి ఎవ్రీ ఆస్పిరెంట్, ఎవ్రీ స్టూడెంట్ knows that this is what is the content for this. They don't have any lacking of the information related to this question. The problem is how to analyze. విశ్లేషణ ఎలా చేయాలి అనేది ప్రాబ్లం. మీకు దీనికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ప్రతి వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఆధునిక ప్రయాణ సాధనాలు చూడండి, ఆధునిక రవాణా సదుపాయాలైన రైల్వేలు, గ్రాండ్ ట్రంక్ రోడ్లు, నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు. ఓకేనా, ఇప్పుడు మనం చెప్పుకున్న జాతీయ రహదారులు. ఓకే, మోడర్న్ రైల్వేస్. ఓకే, 1854 ఫ్రమ్ థానే టు ముంబై 32 కిలోమీటర్స్తో స్టార్ట్ అయింది. తర్వాత ముంబై నుండి అహ్మదాబాద్ టు ఢిల్లీ, తర్వాత అదేవిధంగా కోల్కతా నుంచి ఢిల్లీ, తర్వాత అమృత్సర్ వరకు, అమృత్సర్ నుంచి లాహోర్ వరకు కనెక్ట్ చేసేసారు. తర్వాత అండి ఈ మద్రాస్ అనే కోస్టల్ రైల్వేస్ వచ్చేసింది. అదేవిధంగా ముంబై ఇటు జార్ఖండ్ ద్వారా ఈ మధ్యప్రదేశ్ ద్వారా కలకట్టాని టచ్ చేశారు. సో ఈ విధంగా అన్ని భాగాలు, అన్ని పోర్టుల్ని వాళ్ళు రవాణా రైల్వే ద్వారా కలిపేశారు. అదేవిధంగా గ్రాండ్ ట్రంక్ రోడ్లు నిర్మించారు, ఆధునిక రవాణా సదుపాయాలు. ఓకే, రోడ్లు, రైల్వేలు. తర్వాత దీంతో పాటు తంతి తపాలా, ఓకే, టెలిగ్రాఫ్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లైన్స్ దే ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ది కంట్రీ విచ్ క్రిస్ క్రాస్డ్ ది ఓల్ సబ్ కాంటినెంట్. ఇప్పుడు ఇంక్లూడ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కూడా కలిపి అప్పట్లో. సో ఇలా నిర్మించేశారు వాళ్ళు. ఆధునిక పోర్ట్లు కూడా నిర్మించారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఫ్యాక్చువల్లీ. దీన్నే వాళ్ళు ఏం చెప్తారంటే, సో వీ కన్స్ట్రక్టెడ్ దిస్ మోడర్న్ ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ టెలిగ్రామ్ టెలిఫోన్స్ ఎక్సెట్రా అండ్ ఇంక్లూడ్ మోడర్న్ ఫోర్స్. సో ఈ విధంగా మేము భారత రూపాంతరీకరణ చెందడానికి మేము సహకరించామని చెప్తారు. ఈజ్ ఇట్ ట్రూ? ఓకే, ఇది కరెక్ట్ కాదు కదా. ఓకే, దే క్లైమ్డ్ దట్ దే ట్రాన్స్ఫార్మ్డ్ ది హోల్ నేషన్. సో వాట్ ఎవర్ వీఆర్ ఎంజాయింగ్ దే ఆర్ క్లైమింగ్. ఓకే, ఈ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారు. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ? సో అది రియాలిటీ కాదు. ద రియాలిటీ ఈజ్ దిస్ మోడర్న్ కమ్యూనికేషన్స్ అండ్ మోడర్న్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అండ్ మోడర్న్ పోర్ట్స్, ద డెవలప్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రాటజీ టు ఎక్స్ప్లాయిట్ ది కంట్రీ. అది ఎలాగో ఇప్పుడు మనం చెప్పాలి. ఓకే, ఈ పెద్ద రవాణా సదుపాయాలు, తంతి తపాలు, ఈ సౌకర్యాలు, పోర్ట్లు, మోడర్న్ పెద్ద పెద్ద రేవులు ఇవన్నీ ఎందుకు నిర్మించారంటే వాళ్ళకు ఒక పెద్ద వ్యూహం ఉంది. ఎప్పుడు బ్రిటిష్కి అనుకూలంగా భారత సబ్ కాంటినెంట్ ఉపఖండం మొత్తం దోపిడీ చేసి బ్రిటిష్లో కుమ్మరించుకోవాలి. ఆ పెద్ద వ్యూహంలో భాగంగానే వీటిని నిర్మించారు. కానీ భారతదేశాన్ని రూపాంతరం చెందడం అనే ఉద్దేశం ఏ కోచాన వాళ్ళకి లేదు. ఓకే, ఎందుకు ఎలా చేశారనేది ఇప్పుడు మనం చెప్పాలి. విశ్లేషణ ఎలా చేస్తారు? ఇప్పుడు రేవులు నిర్మించారు. ఆ రేవులన్నీ కోస్టల్ ఏరియాలో ఉన్నాయి. ముంబై, కోల్కతా, వైజాగ్, ఓకే, ఈ కొచ్చిన్, ఈ మంగళూరు, ఈ గోవా, ఈ రేవులన్నీ నిర్మించారు బ్రిటిష్ వాళ్ళు. ఓకే, గోవా అంటే ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీసు. ఈ మొత్తం ఈ రేవులన్నీ నిర్మించారు వాళ్ళే, కరెక్టే. మళ్ళీ రోడ్లు నిర్మించారు.
ఈ రోడ్లు ప్రధానంగా ఎక్కడంటే ఇన్లాండ్, అంటే దే కనెక్టెడ్ ది పోర్ట్స్ విత్ ది hinterland, డీప్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ, మోస్ట్లీ మైనింగ్ ఏరియాస్, సిటీస్. ఓకే, ఈవెన్ రైల్వేస్ ఆల్సో. రైల్వే స్టార్టెడ్ విత్ ది పోర్ట్ ఏరియాస్ నుంచి డీప్ ఇన్లాండ్ ఏరియాస్ని మొత్తం కవర్ చేశారు. ఎందుకు? వాళ్ళ వ్యూహంలో భాగం. ఓకే, ఇట్ కనెక్టెడ్ దిస్ మోడర్న్ ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీ నెట్వర్క్ ఈజ్ మోస్ట్లీ కనెక్టెడ్ ది పోర్ట్స్ విత్ ది hinterland, డీప్ ఏరియాస్, మైనింగ్ ఏరియాస్, సిటీస్, మార్కెట్ ఏరియాస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకు నిర్మించారు? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ టు ఎక్స్ప్లాయిట్ ఇండియా. వాళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు భారతదేశాన్ని, ఏ విధంగా దోసుకున్నారు అంటే, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చాక అద్భుతమైన ప్రపంచ వాణిజ్యాన్ని కంట్రోల్ చేసే ఒక దేశాన్ని, ఓకే, ఈ దిగుమతి దేశంగా తయారు చేశారు. దే కన్వర్టెడ్ ద కంట్రీ నెట్ ఎక్స్పోర్టర్ కంట్రీ ఇంటూ నెట్ ఇంపోర్టర్. అది చేశారు. ఏ విధంగా చేశారు? పోర్టుల ద్వారా, ఈ రవాణా సదుపాయాల ద్వారా వాళ్ళు బ్రిటిష్ గూడ్స్ ఇందులోకి వచ్చేసి మన అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి, అంటే వచ్చిన ఈ దిగుమతులు భారతదేశంలో అన్ని ప్రాంతాలు వెళ్ళడానికి మోడర్న్ సదుపాయాలని రేవులో ఉపయోగించుకున్నారు. సో చీప్ ప్రొడక్ట్స్ వచ్చేసి, కానీ అదే టైంలో మన వాళ్ళు ఎగుమతులను ఆవరించేవారు కాదు. అది ఎందుకంటే వాళ్ళ పరిపాలన అది విధంగా ఉంది. సో ఈ నెట్ ఎగుమతిదారు దేశాన్ని దిగుమతి దేశంగా చేసేసారు, మోస్ట్లీ బ్రిటిష్ గూడ్స్. ఓకే, బ్రిటిష్ ఉత్పత్తులతో. సో ఈ విధంగా మోడర్న్ వాళ్ళకే ఉపయోగపడింది, మనకు ఉపయోగపడలేదు. శతాబ్దాలు, 2 శతాబ్దాలు, సుమారు 2 శతాబ్దాలు. సో దే కన్వర్టెడ్ ది నెట్ ఎక్స్పోర్టర్ ఇంటూ ఇంపోర్టర్. Okay, by importing the British goods, mostly British goods into India through these modern ports, and they transported to deep nook and corner of the country. So they flooded, India was completely flooded with the British goods. ఈ విధంగా బ్రిటిష్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ కంప్లీట్లీ సక్సెడెడ్ ఇన్ బ్రిటిష్. వాళ్ళు మన మీద, మన మార్కెట్ మీద ఆధారపడి వాళ్ళ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సక్సెస్ అయింది, పారిశ్రామిక విప్లవం. ఈ విధంగా వాళ్ళకు ఉపయోగపడింది. ఇంకా రెండో విధం ఏంటంటే, ద నెట్ ఎక్స్పోర్టర్, ద కంట్రీ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గూడ్స్, మర్చెండైజ్ గూడ్స్ అనమాట. ప్రతి వస్త్రాలు, ఇంకా ఎన్నో బొమ్మలు, ఓకే, ఎన్నో మీ ఎంఎస్ఎంఈ సౌకర్యాలు ఉన్నాయన్నీ ఉండేవి అనమాట. సో తర్వాత ఏమైందంటే ఇవన్నీ పోయి ఏ విధంగా చేశారంటే, ఇండియా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది రా మెటీరియల్ టు ద బ్రిటన్. ఓకే, వాళ్ళు మన భారతదేశాన్ని ముడి పదార్థాలు ఎగుమతిగా చేశారు. ఈ ముడి పదార్థాలనే బ్రిటిష్లో ఉపయోగించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మాంచెస్టర్ ఉండేది, లివర్పూల్ పోర్ట్స్ ఉండేవి బ్రిటిష్లో. మాంచెస్టర్ అది ఒక ప్రతి టెక్స్టైల్ ఇండస్ట్రీకి, ఓకే, నూలు వస్త్రాల ఎగుమతికి అతిపెద్ద పట్టణంగా మారిపోయింది ప్రపంచంలోనే. ఏ విధంగా అంటే, నో కాటన్ కల్టివేషన్, పత్తి అనేది అసలు పండదు బ్రిటిష్లో ఆ క్లైమేట్లో, ఆ వాతావరణంలో. సో నో కాటన్ కల్టివేషన్ ఇన్ బ్రిటన్. సో దే ఇంపోర్టెడ్ ది కాటన్ ఫ్రమ్ ఇండియా, హైలీ రిచ్ కంట్రీ. ఓకే, ఈ కాటన్ అనేది, ప్రతి అనేది పండదు వాళ్ళకి, మనకు పండేది మన వాతావరణ పరిస్థితి. ఇక్కడ ఎగుమతి చేసేది ఇదంతా ముంబై పోర్ట్ ద్వారా, అహ్మదాబాద్, కరాచీ, తర్వాత కాండ్లా పోర్ట్ ద్వారా ఎగుమతి చేసేవారు. ఇటు కలకట్ట జూటు ఇది ఎగుమతి చేసేవారు, ఈ జర్మనీ. సో ఈ విధంగా ఏంటంటే మనల్ని ముడి పదార్థాలు ఎగుమతి దేశంగా, ఈ వ్యవసాయానికి సంబంధించినవి, అదేవిధంగా మన మినరల్స్, కోలు, ఐరన్ ఓరు, ఇవన్నిటిని ఎగుమతి చేసేవాడు. సో ముడి పదార్థాలు ఎగుమతి చేయడానికి కమ్యూనికేషన్ ఉపయోగించారు. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్, ఈ కలకట్టా ద్వారా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఈ సోటానాగ్పూర్ ప్లాట్యూ నుంచి మొత్తం కలకట్టా పోర్ట్కి కలిపారు వాళ్ళు. సో మధ్యప్రదేశ్ని ఇది దానికి కలిపారు, ఓకే, ముంబై పోర్ట్కి. ఈ సౌత్లో ఉన్నాయన్నీ చెన్నైకి కలిపారు. సో మినరల్ వెళ్ళిపోయింది, ముడి పదార్థాలు, అగ్రికల్చర్ వెళ్ళిపోయింది. సో ముడి పదార్థాలు ఎగుమతి దేశంగా మార్చడానికి, టు కన్వర్ట్ ఇండియా ఇంటూ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది రా మెటీరియల్స్ టు ద బ్రిటన్. సో టు ఇంపోర్టర్ ఆఫ్ ది బ్రిటిష్ గూడ్స్. ఈ విధంగా వాళ్ళు చేశారన్నమాట. దట్ ఇస్ డ్రైన్ ఆఫ్ వెల్త్. దాదాబాయి నౌరోజీ, ఆర్సి దత్త, దీస్ గ్రేట్ ఫ్రీడమ్ స్ట్రగులర్స్ ఎక్స్పోజ్డ్ దిస్ వన్ త్రూ దేర్ బుక్స్. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే తెలుస్తుంది అనమాట. సో రవాణా సదుపాయాలని పైకి మనం రూపాంతరీకరణ చెందడానికి సాయం చేసామని చెప్పుకున్న, భారతదేశాన్ని దోచుకోవడంలో భాగంలో ఉన్న ఒక వ్యూహంలో భాగంగానే దాన్ని అభివృద్ధి చేశారు. 2, వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెట్టుకోవడానికి సురక్షిత స్థావరం కావాలి. సో ఇండియా ఈజ్ ది సెక్యూర్ ప్లేస్ అనమాట, హెవెన్. ఎందుకు? బ్రిటిష్ వాడి పరిపాలన ఉంది కాబట్టి. సో బ్రిటిష్ వాడు కాదని ఏం చేయలేము, వాడు పెట్టుబడులకు ఉండి ఎక్కువ వడ్డీలు ఇచ్చేవాళ్ళు మన భారత ప్రభుత్వం, మన ట్యాక్స్లోంచి. సో పెట్టుబడికి గమ్యస్థానం చేశారు. ఓకే, దే మేడ్ ఇండియా యాజ్ ద హెవెన్ ఆఫ్ దియర్ ఇన్వెస్ట్మెంట్స్, సో దట్ దే గాట్ హ్యూజ్ ఇంట్రెస్ట్ రిటర్న్స్ ఆన్ ది ఇండియన్ ఇన్వెస్ట్మెంట్.
మోస్ట్లీ ది మోడర్న్ కమ్యూనికేషన్ నెట్వర్క్ వాజ్ కంప్లీట్లీ డెవలప్డ్ బై బ్రిటిష్ ఇన్వెస్ట్మెంట్, బ్రిటిష్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్స్. అందువల్ల ఏంటంటే భారతదేశం చాలా లాస్ అయిపోయింది. సో ఈ విధంగా వడ్డీల రూపంలో ఈ ఈ విధంగా ఎంతో డ్రైన్ ఆఫ్ వెల్త్ వెళ్ళిపోయింది మనకి. ఓకే, ఈ రవాణా సదుపాయాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చేవారు ఇంజనీర్లు. సో ఆ విధంగా కొంచెం డబ్బు వెళ్ళిపోయింది. సో ఇది అనమాట, దిస్ ఇస్ వాట్. సో భారతదేశాన్ని దోచుకోవడం అనే ఒక వ్యూహంలో భాగంగానే వీటిని అభివృద్ధి చేశారు, కానీ రూపాంతరం చెందడానికి కాదు. కాబట్టి దానివల్ల కొన్ని ప్రయోజనాలు వచ్చినాయి, ఎందుకంటే వాళ్ళు నాకు తీసుకెళ్ళారు కాబట్టి అవి వదిలేసి వెళ్ళారు. సో దే కెనాట్ బ్రాట్ బ్యాక్ టు దేర్ కంట్రీ. They left it. We got certain investment, certain benefits, but however still they are harming the nation. భారతదేశంలో ప్రస్తుతం ఈ డిస్పారిటీస్ అనేవి ఉంటాయి, అంతరాలు, అభివృద్ధుల అంతరాలు. వీళ్ళు అభివృద్ధి చేసిన విధానమే చూడండి. పోర్టుల అభివృద్ధి వల్ల మహారాష్ట్ర చూడండి, ముంబై పార్ట్ ఉంది. ఈ విదర్భ రీజన్ పేదలు అయిపోయింది. తమిళనాడులో ఏరియా ఉంటుంది, మిగిలింది ఉండదు. ఆంధ్రప్రదేశ్ చూడండి, వైజాగ్ కోస్టల్ ఏరియా స్ట్రాంగ్గా ఉంటుంది. సో లోపల తెలంగాణ, రాయలసీమ వీక్ ఉంటాయి. సో అంతర్గత ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధిలో అంతరాలు ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు రవాణా సదుపాయాలు అక్కడే చేశారు. చూడండి, వాళ్ళు ఎక్కడ ఉపయోగపడితే అక్కడే రోడ్లు వేసుకున్నారు. సో ఇది ఈవెన్ ఏంటంటే ప్రస్తుత రవాణా సదుపాయాలు అద్భుతం కాదు. వాళ్ళు వేసింది ఇంకా హామ్ ఉన్నా, కొంచెం ప్రయోజనం ఉన్నా హామ్ చేస్తూనే ఉన్నాయి. సో ఆ వ్యూహంలో ఇలా మీరు ఎనాలిసిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యు నో ది ఫ్యాక్ట్స్, సర్టెన్ ఎగ్జాంపుల్స్, అది కూడా ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్లాసీ వార్ in fact laid the strongest foundation to 2 centuries British rule India and paved the way for the uninterrupted exploitation. చర్చించండి. ప్లాసీ యుద్ధం భారత్లో 2 శతాబ్దాల బ్రిటిష్ పాలనకు బలమైన పునాదిని మరియు నిరాటంక దోపిడీకి మార్గాన్ని సుగమం చేసిందని చెప్పవచ్చు. చర్చించండి. ప్లాసీ వార్ హ్యాపెండ్ ఇన్ 1757. ఇది ఓకే, మీకు తెలుసు. సిరాజుద్దౌలా, రాబర్ట్ క్లైవ్, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగింది. ఓకే, ఇది మీకు తెలుసు. ఇది బెంగాల్లో జరిగింది. ఇక్కడ దిస్ బంగ్లాదేశ్ ఇది కలిపితే. సో రిచెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, యూనో ద వెస్ట్ బెంగాల్ అట్ దట్ టైం, బెంగాల్ అనేది ప్రస్తుతం అప్పుడున్న బెంగాల్ అనేది ప్రపంచంలోనే రిచెస్ట్ పార్ట్ అండి. It was the richest part in the world at that time, just like a California in the present US, ఈ సిలికాన్ వ్యాలీ ఏరియా ఉన్నది. సో దిస్ వాజ్ ది రిచెస్ట్ పార్ట్ ఆన్ ది ఎర్త్. అంత సుసంపన్నమైన భూభాగం. ఈ ప్లాసీ వార్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ వార్, యునో, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ, వీ కాంట్ డిస్క్రైబ్ దిస్ ఎస్ ఏ వార్. అసలు దీని యుద్ధం కింద కూడా వివరించలేము. అటువంటి యుద్ధం జరిగింది. ఓకే, వెన్నుపోట్లని, ఓకే, అది మోసపూరితాలు ఉండి మొత్తం రాయొద్దు ఈ హిస్టరీలు అంతా. ఓకే, మోసపూరితాలతో ఒక యుద్ధం జరిగింది. ఇందులో ఈ బెంగాల్ అనేది ఈ క్లైవ్ అనే ఒక చిన్న సోల్జర్ చేతిలోకి వెళ్ళిపోయింది, బ్రిటిష్ వాడి చేతిలో. ఓకే, ఇది ఎంత వరకు వచ్చిందంటే తర్వాత వచ్చిన ఈ మీర్ జాఫర్, ఓకే, వీళ్ళు ఏం చేశారు, 50 లక్షలు 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. 50 లక్షల రూపాయలు ఊహించండి అప్పట్లోనే. ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2, దీని తర్వాత దీని నుంచి వచ్చిన డబ్బులు, ఈ బెంగాల్ దీని తర్వాత మీర్ జాఫర్ తర్వాత ఇందులో ఫ్రీ ట్రేడు, ఎగుమతులు దిగుమతులు వాళ్ళు ఒక పరిపాలనలో భాగం వల్ల అది బెంగాల్లో ఈ డబ్బులతో వాళ్ళు సైనిక బలాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఓకే, దే స్ట్రెంగ్థన్ దేర్ ఆర్మీ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్లాసీ వార్. బట్ దిస్ మనీ, విత్ దిస్ హెల్ప్ ఆఫ్ దిస్ మనీ దే స్ట్రెంగ్థన్ దేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, దేర్ ఆర్మీ, దేర్ నేవీ ఇన్ ద బెంగాల్ ఏరియా. ఈ ఏరియా చేసుకుని ఈ 1764లో బక్సర్ వార్ జరిగింది. దట్ ఈస్ విత్ బెంగాల్ నవాబ్స్ అండ్ దిస్ మొఘల్స్ రెమినెంట్ కింగ్స్ అండ్ దిస్ అవధ్. ఈ 3 ఇండియాలో అతి బలమైన వాళ్ళు ఈ ముగ్గురే కలిసి దే కంబైన్లీ దే వేజ్డ్ వార్ అగైన్స్ట్ ది బ్రిటిష్ ఇన్ 1764 బక్సర్ వార్. దిస్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఆర్మీ బ్రిటిష్ దే డెవలప్డ్ విత్ దిస్ money of this Plassey war from the Bengal. Okay, they defeated the combined forces of the 3 kings of India. చూడండి ఇది. సో బక్సర్ యుద్ధం అనేది ఈ ప్లాసీ వార్ తర్వాత బెంగాల్ నుంచి వచ్చిన డబ్బులతో సైనిక బలాన్ని అభివృద్ధి చేసుకుని భారతదేశంలో అతి శక్తివంతమైన 3 రాజ్యాలను కలిపి ఓడించేశారు బక్సర్ వార్. ఈ బక్సర్ వార్ జరిగిన వెంటనే ఏమైంది, ఈ బక్సర్ దస్తక్కలు అనేది ఒకటి ఇచ్చారు వాళ్ళకి ట్రేడు. ఈ ఏరియా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో ఈ దస్తకులతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీహార్, ఒడిస్సా అన్ని బెంగాల్లో ఉండేవి అనమాట.
ఈ ప్రాంతం అంతా ఫ్రీ ట్రేడ్ వచ్చేసింది. ఐ టోల్ యూ దిస్ వాజ్ ది రిచెస్ట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. ఇమీడియట్లీ ఆఫ్టర్ బక్స్ వార్ దే గాట్ ది దస్తక్స్, a free trade almost in the present words, okay, free trade, and this they did business in the richest part of the globe. సో బెంగాల్ నుంచి ఇప్పటిగా సంపాదన వచ్చేసింది. ఎంత సంపాదన అంటే అద్భుతమైన సంపాదన. సో దీంతో మొత్తం ఇంకా సైనికీకరణ అభివృద్ధి చేసి దే డిఫీటెడ్ ది 1 by 1 అండ్ దే ఆక్యుపైడ్ ది హోల్ సబ్ కాంటినెంట్ విత్ ద బెంగాల్ మనీ. నాట్ ఓన్లీ దట్ వన్, దే స్ట్రెంగ్థెన్డ్. చూడండి 1857, 1864, 1779 the first industrial revolution started in the Britain. ఓకే, ఈ డబ్బే యూరోప్లో, అది కూడా బ్రిటన్లో మొదటి పారిశ్రామిక విప్లవం రావడానికి దానికి పెట్టుబడిగా ఉపయోగపడింది. ఓకే, స్పాంజ్ థియరీ అని కూడా ఒకటి ఉంటుంది. సో ఈ విధంగా బ్రిటిష్ అక్కడ కూడా బలపడడానికి బెంగాల్ ఉపయోగపడింది. సో ఇక్కడ సైనిక అభివృద్ధి చేశారు ఒకళ్ళ తర్వాత యూరోప్ రాజ్యాలు మిగిలిన వాళ్ళందరినీ తరిమేశారు వాళ్ళు ఇదే డబ్బుతో. సో ఇన్ దిస్ వే ఇట్ బెంగాల్ ప్లాసీ వార్ has helped them to strengthen their administration in the country and to exploit the country with that armed forces and money. Okay, they exploited the country for the 2 centuries. ఓకే, ఈ విధంగా ఏంటంటే భారతదేశాన్ని పరిపాలనే కాదు, భారతదేశాన్ని నిరాటంగా దోసుకోవడానికి కూడా ఈ డబ్బే, ఈ సైన్యమే ఉపయోగపడింది. సో ఈ విధంగా మీరు విశ్లేషణ చేయాలి, చర్చించండి. సో ఈ విధంగా చర్చించండి కాబట్టి రాజకీయంగా వచ్చేసింది, సైనికంగా మిలిటరీ పరంగా వాళ్ళది వచ్చేసింది. తర్వాత ఆర్థికంగా మనం చెరబట్టేశారు, వాళ్ళు ప్రయోజనం పొందారు. ఈ ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందడం వల్ల ఇంకా గ్రిప్ వచ్చేసింది. మిగిలిన వాళ్ళ రాజ్యాన్ని తరిమేశారు ఫారిన్ అఫైర్స్లో, విదేశాంగ విధానం ప్రకారం. ఆ విధంగా సొసైటీ, దే కంట్రోల్ ది ఇండియన్ సొసైటీ, దే కంట్రోల్ ఎవ్రీథింగ్, దే కంట్రోల్ ది ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇండస్ట్రీ. ఈ ముడి పదార్థాలకు ఎగుమతి చేసే దేశంగా తయారు చేశాడు బెంగాల్. తర్వాత ఈవెన్ బెంగాల్ వారినట్టు కూడా ప్రపంచంలో అతిపెద్ద పత్తి వస్త్ర పరిశ్రమ ఉండేది భారతదేశంలో. మార్క్స్ గారు కూడా చెప్తారు ఆ విషయాన్ని. ఓకే, ఈ విధంగా దేశాన్ని మొత్తం దోసుకోవడానికి ఈ బెంగాల్ ప్లాసీ వార్ తర్వాత వచ్చిన సంపదే అన్నిటికీ కారణమైంది. సో ఈ విధంగా మీరు చర్చించాలి, విశ్లేషణ చేస్తూ చర్చించాలన్నమాట, ఉదాహరణలు చెప్తూ. సో ఒక అద్భుతమైన విశ్లేషణ ఉంటుందండి, మీకు తెలుసు. దాన్ని రైటింగ్ ప్రాక్టీస్ ద్వారానే చేయాలి. దెర్ ఇస్ ఏ హ్యూజ్ ట్రెమెండస్ ఎనాలిసిస్, ప్రొఫౌండ్ ఎనాలిసిస్. With analysis and with discussions you should do it. The writing practice is the hallmark of this examination. You know the content, but don't write this history. ఈ మీరు జాబరు ఈ పేర్ల కోసం వెంపర్లాడకండి, ఏదో ఒకటి పేర్లు చెప్పేసేయండి. ఇలా బెంగాల్ ప్లాసీ వారు ఈ 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు, కంటెంట్ ఉంటుంది. బట్ ప్లాసీ, బక్సర్ అండ్ దిస్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్ దిస్ వన్. తర్వాత ఫ్రెంచ్, పోర్చుగీస్, ఓకే, స్పానిష్, వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తరిమేస్తారు. ఇది ఒకటే కాదు, ఈ బెంగాల్ అనే ఒక ప్లాసీ యుద్ధమే ప్రపంచంలోనే బ్రిటిష్ ఆధిపత్యానికి పునాదేసింది. ఆ ప్రపంచ ఆధిపత్యం భారతదేశాన్ని ఇంకా ప్రతిష్ఠ చేసింది, వాళ్ళు ఇంకా బలపడ్డారు ఇక్కడ వాళ్ళు. కాబట్టి 2 centuries, ఇమాజిన్ 2 centuries. ఓకే, ది బెంగాల్ వార్ ఇన్వెస్టెడ్ దేర్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇన్వెస్టెడ్ స్ట్రెంగ్థెన్ దెమ్ అక్రాస్ ది గ్లోబ్. ఈ ప్లాసీ వార్ ప్రపంచ చరిత్రలోనే గొప్పది ప్లాసీ వార్. ఇది యుద్ధం కాని యుద్ధం. ఓకే, ఇలా మీరు చక్కగా చర్చించి ఈ లింక్ పెడుతూ నీట్గా వివరణ ఇవ్వాలండి. సో దట్స్ వాట్ ఇది బ్యూటిఫుల్ ఉంటుంది. మీకు క్వశ్చన్ అంత ఈజీగా యూపీఎస్సీ స్టాండర్డ్స్ క్వశ్చన్స్ ఇవి. మీకు హిస్టరీ చదివింది రాయడం అనేది. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫెయిల్ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్, ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, రైట్ అగైన్, షో మీ. ఓకే, మీరు సంతృప్తి పరచకపోతే ఒకసారి రాసి దాన్ని మళ్ళా రాయండి 2 సార్లు. సో దట్ యూ కెన్ లెర్న్ ఏ లాట్ అనమాట. మీరు ఎక్కువసార్లు రాయడం వల్ల కూడా ఉపయోగపడుతుంది. అదే క్వశ్చన్ మళ్ళీ తిరగరాయండి, ఏం కాదు. కాకపోతే పంపండి ఎక్స్ప్లెనేషన్, డోంట్ వరీ, వీ కెన్ ఎవాల్యుయేట్. ఓకేనా, ఇది చేయండి. నెక్స్ట్ 3rd క్వశ్చన్, డైనమిక్ క్వశ్చన్. ద నెక్స్ట్ 3rd క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ దిస్ ఈనాడు ఎడిటోరియల్ ఎస్టడీ. దిస్ కమ్స్ అండర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. న్యూ ఆధునిక టెక్నాలజీలు, డిఫెన్స్, స్పేస్ ఇవన్నిటికీ వస్తుంది. ద 3rd క్వశ్చన్. 3rd క్వశ్చన్ చూడండి, డైనమిక్ క్వశ్చన్. Discuss the importance of various technical purchases and purchases come joint development and technical cooperation agreements between the India and USA in view of India's various ambitions and requirements. Discuss.
ఓకే, భారత్ మరియు అమెరికాల మధ్య కుదురుతున్న వివిధ సాంకేతికత కొనుగోలు, ఉమ్మడి అభివృద్ధి మరి ఉత్పత్తి మరియు పరస్పర సహకార ఒప్పందాల ప్రాధాన్యతను, భారత విస్తృత లక్ష్యాలు మరియు అవసరాల దృష్ట్యా చర్చించండి. ఇప్పుడు ప్రస్తుతం ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆన్ విజిట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, వేర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ఆర్ రిలేటెడ్ టు వేరియస్ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం భారత ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ జరిగే అతిపెద్ద ఒప్పందాలు ఏమైనా జరిగితే అవి సాంకేతికత సంబంధించి జరుగుతున్నాయి. సాంకేతిక బదిలీ లేదా సాంకేతిక ఉత్పత్తి మనకు ఎలా వస్తుంది, బదిలీ ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి, దాని ఎలా అనేది జరుగుతున్నాయి. అవే మెయిన్ ఇప్పుడు అక్కడ. ఆ హైలైట్ ఆఫ్ దిస్ విజిట్ ఈజ్ రిలేటెడ్ టు టెక్నాలజికల్ అగ్రిమెంట్స్, జాయింట్ కోఆపరేటివ్ అగ్రిమెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవి ఎన్ని జరుగుతున్నాయి అంటే ఈ డిఫెన్స్ ఒకటి, డిఫెన్స్ రక్షణ రంగంలో జరుగుతున్నాయి. ఈ రక్షణ రంగంలో కూడా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఓకేనండి, ఇవన్నీ జరుగుతుంది. మరి ముఖ్యంగా యుఏవి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, ఓకే, మానవరహిత విమానాలు. ఇక్కడ ఏంటి, డ్రోన్స్. ఇవేం డ్రోన్స్ అంటే ఈ ప్రెడేటర్ MQ-9B ప్రెడేటర్ ఆర్ ర్యాపర్, ఈ ప్రెడేటర్ డ్రోన్స్ నెంబర్ 1. ఓకే, ఇది ఒకటి అతిపెద్దది జరగబోతుంది. ఇది $3 బిలియన్. ఓకే, $3 బిలియన్ అగ్రిమెంట్ అండి. 31 తెచ్చుకుంటున్నాం మనం, 31. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళు ఏంటంటే మనకి GE జనరల్ ఎలక్ట్రిక్ F414 అనే ఒక ఇంజిన్ మనం ఒప్పందంలో భాగంగా తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు తయారు చేస్తారు, ఇండియా వచ్చి హాల్తో సంయుక్తంగా ఈ టెక్నాలజీ బదిలీ కూడా జరుగుతుంది, సాంకేతిక బదిలీ. దేర్ ఇస్ ఎ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ ఓకే రిలేటెడ్ టు దిస్ ఇంజిన్ అండ్ దిస్ విల్ బి జాయింట్లీ డెవలప్డ్ ఇన్ హాల్ అలాంగ్ విత్ ద హాల్ ఇన్ బెంగళూరు ఏరియా. సో 30 ఈ ఇంజిన్స్ వస్తాయి మనకి, కొన్ని 70, 90, 100 ఇంజిన్లు వస్తాయి మనకి. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే మైక్రాన్ అనే ఒక సెమీ కండక్టర్ సంస్థ ఉంది అమెరికాలో, ప్రపంచంలో అతిపెద్దది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ గుజరాత్. ఓకే, తర్వాత ఇంకో సెమీ కండక్టర్ ఏంటంటే దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద బెంగళూరు, కర్ణాటక ఏరియా. ఈ సెమీ కండక్టర్ ఒకటి చూడండి, డిఫెన్సే కాదు, ఇది డిఫెన్స్ వస్తుంది, సెమీ కండక్టర్ వస్తుంది మనకి. ఓకే, సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రిటికల్ ఫర్ ద కమింగ్ డెవలప్మెంట్, సప్లై చైన్ మెకానిజం. చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం మనం. ఓకేనా, ఈ రెండు. ఇంకా ఏంటంటే ఆర్టిమిస్ అని వాళ్ళ ఒక స్పేస్ కోఆపరేషన్ అన్నమాట. సో దేర్ ఈస్ ఎ కోఆపరేషన్ బిట్వీన్ ది యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా అండ్ ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో. ఓకే, ఈ ఇస్రో అమెరికా యొక్క నాసాల మధ్యన అద్భుతమైన ఒప్పందం జరుగుతుంది. వాళ్ళకి ఆర్టిమిస్ అనే ఒక అగ్రిమెంట్ ఉంది, అందులో మనం ఇండియా జాయిన్ చేసుకుంటాం. దీంతో ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ISSకి మనం వ్యామగాములు వెళ్తాం ఫస్ట్ టైం. దానివల్ల ఎంతో రీసెర్చ్ జరుగుతుందన్నమాట, ఎంతో రీసెర్చ్, హ్యూజ్ రీసెర్చ్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇప్పటి వరకు మనం వెళ్ళలేదు, మనం వ్యామగాములు వెళ్తాం. సో మన వ్యామగాములకి ట్రైనింగ్ ఉంటుంది. దే విల్ బి ఎక్స్పోజ్డ్ టు హ్యూజ్ ఇంటర్నేషనల్ లివింగ్ టెక్నాలజీస్, సో దట్ మనం కూడా అభివృద్ధి చెందుతాం. ఓకే, ఈ ఒప్పందాలన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు. ఇంకా కొన్ని మైనర్ అగ్రిమెంట్ జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు డిఫెన్స్ EAE. సో దట్ మనకేంటి అక్కడ క్వశ్చన్ అడిగాను, హౌ ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ ఇన్ వ్యూ ఆఫ్ ఇండియాస్ ఇంట్రెస్ట్స్ అన్నాం. ఓకే, మన భారతదేశ అవసరాలు, లక్ష్యాల దృష్టి ఇవి ఎలా ఉపయోగపడుతుంది, సాంకేతిక ఒప్పందాలనే మెయిన్. ఇట్ విల్ కమ్ అండర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, నిన్న మెయిన్స్ వాళ్ళకి కూడా ఇదే క్వశ్చన్ ఇచ్చాము మేము. ఇప్పుడు మా మెయిన్స్ రాయిపోయేవాడు, సివిల్ సర్వీస్లో మెయిన్స్ రాయిపోయేవాడు. ఓకే, ఈ MQ-9B ప్రెడేటర్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోడర్న్ ప్రెడేటర్. ఇది 12,000 కిలోమీటర్ రేడియస్, 50,000 అడుగులు. ఓకే, అట్ ది ఎలివేషన్ ఆఫ్ ది 50,000 ఫీట్స్లో విత్ ద రేంజ్ ఆఫ్ 12,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో మూవ్ అవుతుంది. ఇట్ కెన్ ట్రావెల్ without landing for 36 hours, around 1.5 days it can travel on the sky. UAV, okay, unmanned air vehicle, and with the Hellfire light missiles, it can combating and surveillance 3. Okay, surveillance, reconnaissance and intelligence aircraft. Okay, it can deter China and Pakistan completely, and we can maintain security along the Indo-China LCA,
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అలాంగ్ విత్ పాకిస్తాన్. ఓకే, అలాంగ్ విత్ పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ as China. We can maintain intelligence mechanism across the Indian Ocean, include Pacific Ocean. Okay, India's defense influence will be spread across the globe. 12,000 square kilometer ఏరియా కాబట్టి ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రపంచంలో 12,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో పనిచేస్తే 36 గంటలు ఏకపీకి నెలద్ది భూమి మీదకి రాకుండా 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తే రావడానికి దొరకదు. సో ఇందులో 12 హెల్ప్ ఫైర్ లాంటి మిసైల్స్ ఉంటాయి, ఇవి అటాక్ కూడా చేస్తాయి. ఓకేనండి. సో చైనాని ఎల్సిఏ దగ్గర మనం అడ్డుకోవచ్చు, ఇంటెలిజెన్స్ లాగవచ్చు. సర్వైలెన్స్ ఇంటెలిజెన్స్ ఇవి ఉంటాయి కాబట్టి రికగ్నైజెన్స్ ఎప్పుడు కూడా నిఘా వేసేస్తాయి. నిఘా ఉంటేనే యుద్ధంలో గెలుగుతాం మోడర్న్ వార్. సో చైనాని మనం అడ్డుకోగలుగుతాం. చైనాకి బెస్ట్ డిటరెన్స్ నిరోధకత్వం వచ్చేసి. సో ఇది మన లక్ష్యం ఇప్పుడు. సో దీంతో సిద్ధిస్తుంది. 2 ఇటు 31 తయారు చేస్తారు, ఇవి ఇండియాలో కూడా అవుతాయి. డ్రోన్ టెక్నాలజీ అవుతుంది, ఆత్మనిర్భర్ భారత్లో భాగం అవుతుంది. ఇట్ విల్ స్ట్రెంగ్థన్ ఇండియాస్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, భారతదేశ ఆత్మనిర్భర్ భారత్ కూడా స్ట్రాంగ్ చేస్తుంది, ఎందుకంటే టెక్నాలజీ బదిలీ జరుగుతుంది అక్కడ. తర్వాత GE, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంజన్, జెట్ ఇంజన్. సో వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్? ఇండియన్ DRO కుడ్ నాట్ ప్రిపేర్ దిస్ ఇంజన్. అందువల్ల GEF అంటే ఇప్పుడు మోడర్న్ ఇంజన్ అనమాట. చాలా థ్రస్ట్ ఎక్కువ ఉంటుంది దానికి. సో ఇట్ హ్యాస్ హ్యూజ్ థ్రస్ట్, దాని హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఇంజన్ని మనకి తేజస్ 2లో బ్లాక్ 2లో ఉపయోగించబోతున్నాం. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇట్ విల్ బి ఇంజన్ ఫర్ అవర్ ఆమ్కా 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్. మనం 5వ తరం ఎయిర్క్రాఫ్ట్ నోట్ తయారు చేసుకున్నాం ఆమ్కా అని. ఓకే, అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే, ఈ ఆమ్కా తయారు చేస్తున్నాం, దాంట్లో కూడా ఇంజన్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సుమారు ఒక 32 స్క్వాడ్రన్ విమానాలే ఉన్నాయి, 560 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీ హ్యావ్ ఓన్లీ 560 ఈ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్, 32 స్క్వాడ్రన్. ఈచ్ స్క్వాడ్రన్ కన్సిస్ట్ ఈ 18 ఎయిర్క్రాఫ్ట్. స్క్వాడ్రన్ అంటే 18 యుద్ధ విమానాలు ఉంటాయి. మనకి 560 32 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. ఇది ఇమీడియట్గా పాకిస్తాన్ చైనాను అడ్డుకోవాలంటే 45 స్క్వాడ్రన్ కావాలి. ఇమీడియట్గా 190 to 200 యుద్ధ విమానాలు ఇమీడియట్గా కావాలి. ఈ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక $500 బిలియన్ పెట్టాలి. సో ఈ తెచ్చేసుకుంటే ఇంజన్లు మనమే తయారు చేసుకోవచ్చు. తేజస్, ఈ ఆమ్కా అని ఇంకా తయారు చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ ఇండియా. వీ కెన్ సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది కాబట్టి, హాల్ ద్వారా జరిగింది కాబట్టి మనం కూడా టెక్నాలజీ తీసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ స్ట్రెంగ్థన్ ఆత్మనిర్భర్ భారత్, నాట్ ఓన్లీ సెక్యూరిటీ. ఓకే, ఈవెన్ టు resist the China and we can strengthen our ఆత్మనిర్భర్ భారత్, స్వావలంబన. ఓకేనండి, ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఈ సెమీ కండక్టర్ ఏంటంటే భారతదేశానికి చాలా అవసరాలు ఉన్నాయి. సుమారు మనం ఒక $10 బిలియన్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఒక్క చైనా నుంచి సెమీ కండక్టర్. ఇది చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అందు మీద ఉంది. సో మనం స్వావలంబన సాధించాలి. తర్వాత మనకి ఎంతో ఎగుమతి చేయొచ్చు సెమీ కండక్టర్. సో దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. తర్వాత అమెరికా కూడా ఇండియా లాంటి స్ట్రాంగ్ అవడం కావాలి. సో టు రెసిస్ట్ ది చైనా, అది కూడా వాళ్ళకు కూడా ప్రయోజనం, ఉభయతారకం అంటారు కదండి అది. తర్వాత ఆర్టిమిస్, ఈ స్పేస్ టెక్నాలజీ కోఆపరేషన్ బిట్వీన్ నాసా అండ్ దిస్ వన్ విల్ స్ట్రెంగ్థెన్ ది ఇస్రో. మనం కూడా సూర్యమండలం మీదకి వెళ్ళాలి. ఓకే, స్పేస్ ప్రయోగాలు చేయాలి, లేకపోతే చైనాను అడ్డుకోలే, మనం కూడా సూపర్ పవర్ అవ్వలేదు. సో ఈ విధంగా ఇది కూడా ఉపయోగపడుతుంది. సో ఈ స్పేసు, డిఫెన్సు, సెమీ కండక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్ట్రెంగ్థెన్ చేస్తాయి. ఇట్ విల్ ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్, ఎంతో ఉద్యోగితను కల్పిస్తుంది, ఎన్నో ఎగుమతులు అవుతాయి, స్వావలంబన వస్తుంది. సో మన విస్తృత లక్ష్యాలు వాటికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇట్ విల్ ఫుల్ఫిల్ ది ఎక్స్టెన్సివ్ ఇండియాస్ ఇంట్రెస్ట్స్. సో ఇన్ దిస్ వే మీరు రాయాలి, ఇక్కడ కంటెంట్ అవసరమైంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. సో ఈ విధంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీలు, మీరు డిఫెన్స్ అని, ఈ సెమీ కండక్టర్ అని, ఓకేనండి, ఈ రక్షణ, యుఏవీలకి, డ్రోన్లు, ఏఐ, ఎందుకంటే ఇది ఏఐ మీద పనిచేస్తుంది కొంచెం. ఇవన్నీ మీరు చూడాలి. ఈ విధంగా ఈ డైనమిక్ క్వశ్చన్స్ కూడా మీరు అదుపులో ఉంటే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ది డైనమిక్ క్వశ్చన్, సమ్ పర్సన్స్ ఆర్ నాట్ అటెంప్టింగ్, కొంతమంది దీన్ని ప్రయత్నం చేయడం క్వశ్చన్. నో, స్టార్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఫోకస్ ఆన్ ది డైనమిక్ క్వశ్చన్స్. ఇప్పుడు సైన్స్ ఈ విధంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఇంకోటి చర్చించాం, తెలంగాణ అభివృద్ధి అని, 10 సంవత్సరాల అభివృద్ధిని. ఈ విధంగా మీరు ఎక్కువ నేర్చుకోగలుగుతారు. సో దట్ యూ కెన్ కవర్ ఈవెన్ కరెంట్ ఈవెంట్స్. మీరు ఇలా చెయ్యండి, ఓకేనా. ఇది 3 questions. Tomorrow exam, Sunday, because of Sunday we will have essay exam, as usually unit 4 exam. Okay, please be attempt everyone. Thank you very much.